హాయ్ ఎవరీవన్, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు లాస్ట్ మూవీ వచ్చేసి గుంటూరు కారం అన్నమాట. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే డైరెక్టర్ గా వహించారు. ప్రస్తుతానికి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి ఎస్ఎస్ఎంబి 29 మూవీలో నటిస్తూ బిజీగా అయితే ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా అయితే అవుతోంది. మామూలుగా రాజమౌళి గారి మూవీస్ అంటే 2-3 ఇయర్స్ టైం అయితే తీసుకుంటారు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆ క్వాలిటీ ప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అటు ఆ మూవీ సంబంధించిన హీరో అభిమానులు కావచ్చు, సినీ లవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అయ్యే క్వాలిటీని అయితే తీసుకొస్తారనమాట. ఆ విషయంలో ఎవరు చెప్పినా కూడా కాంప్రమైజ్ అవ్వరన్నమాట. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది మన ముందుకైతే తీసుకురావాలని చెప్పింది చాలా ప్రయత్నిస్తారనమాట డైరెక్టర్ రాజమౌళి గారు. అయితే ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ఎవరి డైరెక్షన్ లో, ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించబోతున్నారని అనే ఒక చర్చ అయితే ఇప్పుడే మొదలైందనమాట. లేటెస్ట్ గా టాలీవుడ్ లోని సెన్సేషనల్ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. ఇక ఈ వీడియోలో ఆ డైరెక్టర్ ఎవరు, ఎస్ఎస్ఎంబి 29 మూవీ తర్వాత మహేష్ బాబు గారు నటించబోయే ఏ డైరెక్టర్ తో పని చేయబోతున్నారని చెప్పింది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ కోసం మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఎస్ఎస్ఎంబి 29 మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని చెప్పింది అటు వరల్డ్ వైడ్ గా కూడా మూవీ లవర్స్ అయితే ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మూవీ షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా కొనసాగుతుంది. ఇప్పటికే 2 షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఇక ఈ మూవీని కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మూవీని అయితే నిర్మిస్తున్నారు. దాదాపుగా ఎవరు ఊహించినంత భారీ బడ్జెట్, అంటే 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ అయితే రూపుదిద్దుకుంటుందట. అమెజాన్ అడవుల్లో సాగే ఈ స్టోరీ సూపర్ హీరోగా మహేష్ బాబు ఆకట్టుకోబోతున్నా అని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ అయితే నటిస్తోంది. సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక మెయిన్ రోల్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ మూవీని ఎలాగైనా సరే ఏడాది అంటే వచ్చే ఇయర్ అయితే రిలీజ్ చేయాలని చెప్పింది ప్లాన్ చేస్తున్నారు. లేదంటే వచ్చే ఏడాది త్రైమాసికంలో ఫినిష్ అవుతుందని చెప్పింది. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎప్పుడైనా సరే రిలీజ్ చేయని చెప్పింది ప్లాన్ చేస్తానమాట. ఇక ఆయన మహేష్ బాబు 30వ చిత్రాన్ని ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఉప్పెన మూవీ లాంటి ఒక మంచి మూవీ తీసిన బుచ్చిబాబు పేరైతే గట్టిగా వినిపిస్తుంది అనమాట. బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు మహేష్ బాబు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని చెప్పింది ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా ఎటువంటి అఫీషియల్ రిపోర్ట్ అయితే రాలేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన డైరెక్టర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అప్డేట్ అయ్యే డైరెక్టర్స్ తోనే ఎక్కువగా మూవీస్ అయితే చేస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ లో తొలి మూవీతోనే బుచ్చిబాబు ఒక సంచలనంగా మారిపోవడంతో మహేష్ బాబు కన్ను ఈయనపై పడిందని చెప్పింది తెలుస్తుంది. ఉప్పెనతో తన టేకింగ్ స్టైల్ ను చూపించిన బుచ్చిబాబు స్టార్ హీరోల చూపు తనపై పడేలా చేసుకున్నారు. స్టార్ హీరోల ఫ్యాన్స్, ప్రేక్షకులు పల్స్ పట్టేస్తున్నారన్నమాట. ఇక ఇక్కడే అసలైన చిక్ అయితే మొదలైంది. అసలే ఎప్పుడు మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళితో మూవీ అయితే చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు కూడా గ్లోబల్ స్టార్ రేంజ్ అయితే సొంతం చేసుకుంటారు. అప్పుడు మహేష్ బాబును బుచ్చిబాబు డీల్ చేయగలడనే ఒక డౌట్ అయితే వస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 తర్వాత వచ్చే భారీ రెస్పాన్స్ కు ధీటుగా ఈ మూవీ అంటే బుచ్చిబాబు ఆ సినిమా స్థాయికి తగ్గట్టు అందులో 80% అన్న మహేష్ బాబుని ఆ విధంగా చూపించి డీల్ చేయగలడా, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయగలడా మూవీతో అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. అందుకు కొందరు అవుననే అంటున్నారు అనమాట. కారణం రామ్ చరణ్ పెద్ది రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ అనమాట. క్రికెట్ షాట్ తో ఇండియాని షేక్ చేశాడు. రామ్ చరణ్ తోనూ మాస్ డైలాగ్ చెప్పించారు. అలాగే ఈ ఒక్క వీడియోతో స్టార్ హీరోలను తనకు డీల్ చేయడం తెలుసు అని చెప్పిందే సమాధానం ఇచ్చేశాడు బుచ్చిబాబు. ఏదేమైనా బుచ్చిబాబు ఒక మంచి స్టార్ రేంజ్ హీరోస్ తో పనిచేయడం అంటే రీసెంట్ గా వచ్చి ఉప్పెన తర్వాత అలా ఒకేసారి పాన్ ఇండియా హీరోస్ తో పనిచేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అయ్యే విషయమే అనమాట. ఇదండి వీడియో చాలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై